A very good evening to everyone. So ఇవాళ సెషన్ లో మనం PFMS అండ్ జెమ్ అంటే ఏంటి అండ్ దానికి తోడుగా మనకి ATL ల్యాబ్స్ లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. అంటే ATL ల్యాబ్స్ యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది, మనం ఎన్ని ప్రాజెక్టులు అనేవి చేపిస్తున్నాము స్టూడెంట్స్ చేత, అదే విధంగా స్టూడెంట్స్ ఏమన్నా కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారా మన నుంచి, ఓకే, ఎన్ని వర్క్ షాప్స్ అనేవి జరుగుతున్నాయి, ఓకే, దాని యొక్క కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఏ విధంగా ఉంటుంది, ఓకే, దేని ద్వారా మనం అమౌంట్ పే చేసుకుని ఐటమ్స్ ని వాటిని పర్చేస్ చేయాలి. సో ఈ థింగ్స్ మొత్తం ఇవాళ సెషన్ లో మనం నేర్చుకోబోతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కనుక ఈ పర్టికులర్ థింగ్స్ కనుక తెలిస్తే మీరు ఈజీగా స్కూల్ ని గైడ్ చేస్తారు. త్రూ మీ ద్వారా ఏదైతే మనం కాంపనెంట్స్ అండ్ సేల్స్ ని పెడతామో వాటిని ఈజీగా మనం సేల్ చేయొచ్చు అండ్ దాంతో పాటుగా ఎఫెక్టివ్ గా మనం ప్రతిదాన్ని మనం సేల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ PFMS అండ్ జెమ్. ఓకే, సో ఇప్పుడు మనకి PFMS అంటే ఏంటి, ముందుగా PFMS గురించి తెలుసుకోవాలంటే నార్మల్ గా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అనేవి ఉంటాయి స్కూల్స్ లో వాటిల్లో. ఓకే, సో వాటి ద్వారా మనకి ఎకానమీ అనేది ఏ విధంగా ఉండాలి ఏంటనేది స్కూల్ని మనకి ఏంటంటే ఆ స్కూల్లో ఉండేటువంటి ప్రతి టీచర్కి ఏ విధంగా స్కూల్ అమౌంట్ ఇవ్వాలి ఇవన్నీ కూడా వాళ్ళు డిసైడ్ అవుతారు. ఓకే, సో నార్మల్గా ఇకపోతే ఏం వచ్చేసరికి ఏం చేస్తుందంటే ఇక్కడ కంప్లీట్ గా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నటువంటి స్కూల్స్ లో PFMS ద్వారా మనకి డాక్యుమెంట్స్ కానీ ఏదన్నా సరే అప్రూవ్ అయ్యే విధంగా అండ్ దాని ద్వారానే తీసుకునే విధంగా అమౌంట్స్ ని చేసిందనమాట. ఓకే, సో దాన్ని ఏమంటామంటే మనం పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పని అంటాం. దాని యొక్క షార్ట్ కట్టే PFMS. ఓకే, సో ఇకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ కూడా స్టార్టింగ్ ఆఫ్ ద అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎప్పుడైతే మనకి ఆ గ్రాంట్ అనేది శాంక్షన్ అవుతుందో ఆ గ్రాంట్ శాంక్షన్ అయినటువంటి అమౌంట్ ఎంత అంటే 12 lakhs రూపీస్. అది మీరు గుర్తుంచుకోండి. ఓకే, సో ఈ 12 lakhs లో మనకి 2 types ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఆ పార్ట్స్ ఏంటంటే నాన్ రికరింగ్ అండ్ రికరింగ్. ఓకే, సో ఈ రెండు కూడా ఎట్లా యూటిలైజ్ చేయాలి ఏంటనేది యూసీలో ఎలా సబ్మిట్ చేయాలనేది మనం తర్వాత చూద్దాము. సో ముందుగా PFMS ద్వారా మనకి ప్రతి స్కూల్ కి కూడా గ్రాంట్ అనేది శాంక్షన్ అవుతుంది అనమాట. సో అందుకని ఏంటంటే PFMS అనేది కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ గా మనం పెట్టుకుంటూ ఉండాలి. దాని యొక్క పాస్వర్డ్స్ కానీ ఏమన్నా సరే జాగ్రత్తగా మనం ట్యాకిల్ చేస్తూ ఉండాలి. ఓకే, దాన్ని ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది తర్వాత వచ్చేటువంటి ప్రాక్టికల్స్ లో కూడా మనం చూద్దాం. ఓకే, సో PFMS యొక్క రిజిస్ట్రేషన్ మీకు ఇక్కడ డార్క్ కలర్ QR కోడ్ కనిపిస్తుంది. సో దీన్ని నేను వైట్ చేసి మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను తర్వాత. దాన్ని బేస్ చేసుకుని మనం PFMS పోర్టల్లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. లేదు అంటే ఇక్కడ మనకి pfms.nic.in అని చెప్పి ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేసిన మనం PFMS పోర్టల్లోకి వెళ్ళిపోతాం. సో అది ఒకసారి ఎలా వెళ్ళాలి ఏంటనేది నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ PFMS పోర్టల్లోకి వెళ్ళాలి కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ లింక్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటికల్ గా మనకి ఇంటర్నెట్ లో ఈ విధంగా PFMS లాగిన్ పేజ్ కి అది వెళ్ళిపోతుంది. చూసారా ఇట్లా. సో ఇక్కడ మనకి లాగిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అనేది అడుగుతుంది. ఓకే, సో ఏ ఇయర్ లో ఫండ్ వచ్చిందో దాని ప్రకారం మనం ఇక్కడ స్కూల్ యొక్క ఇయర్ ని మనం అకాడమిక్ ఇయర్ ని ఫైనాన్షియల్ ఇయర్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫర్గాట్ పాస్వర్డ్ అని, శాంక్షనింగ్ అథారిటీ కోడ్ అని, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ని ఎట్లా యూటిలైజ్ చేయాలి ఏంటనేది మనం తర్వాత సెషన్స్ లో చూద్దాము. సో ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ బేస్ చేసుకుని మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. కాకపోతే ఏంటంటే మీకు ఫస్ట్ యూజర్ నేమ్ అనేది తెలియాలి. ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనం ఇక్కడ ప్లేస్ చేసి ఈ వర్డ్ ఇక్కడ పెట్టి లాగిన్ అనగానే ఆటోమేటికల్ గా ఆ వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది. తర్వాత వచ్చేటువంటి సెషన్ లో దీని యొక్క ప్రీఫేజ్ అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద PFMS. ఓకే, నెక్స్ట్ PFMS అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే PFMS లో భాగంగా ఆ QR కోడ్ స్కాన్ ఓపెన్ చేసుకుని చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఏదైతే మనకి ఈమెయిల్ ఐడి అనేది ఇస్తారో స్కూల్ కి మనకి 2 types ఆఫ్ ఆపరేటర్స్ అనే వాళ్ళు ఉంటారండి, మీరు గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా.
దీంట్లో ఒకటి ఏంటంటే డేటా అడ్మినిస్ట్రేటర్. ఓకే, రెండోది వచ్చేసరికి డేటా అడ్మినిస్ట్రేటర్ ఎవరు? స్కూల్ అవుతుంది. ఓకే, దీంట్లో మళ్ళా ఇంకొక 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటవి? డేటా ఆపరేటరు, డేటా అప్రూవర్. ఓకే, డేటా ఆపరేటర్ వచ్చేసరికి స్కూల్ యొక్క ఏటీఎల్ ఇన్ఛార్జ్ అయితే, డేటా అప్రూవర్ వచ్చేసరికి ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్ అవుతారు. జస్ట్ నోట్ డౌన్ దీస్ పాయింట్స్ యాక్చువల్లీ. సో నోట్ డౌన్ చేసుకుంటే మీకు గుర్తుంటాయి ఇంకా ఈజీగా. స్కూల్ యొక్క లాగిన్ ని డేటా అడ్మినిస్ట్రేటర్ కింద తీసుకుంటాము. ఓకే, అండ్ దాని లోపల మళ్ళీ 2 యూజర్స్ ఉంటారు. ఆ యూజర్స్ ఎవరెవరంటే డేటా ఆపరేటరు అండ్ డేటా అప్రూవర్. ఓకే, డేటా ఆపరేటర్ వచ్చేసరికి ఏటీఎల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద స్కూల్. ఓకే, అండ్ డేటా అప్రూవర్ వచ్చేసరికి ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్. ఈ విధంగా ఉండేటట్టుగానే మనకి ఏఎం వాళ్ళు డిజైన్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డేటా ఆపరేటర్ ఏం చేస్తాడు అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. డేటా ఆపరేటర్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే వెండర్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే తను ముందు దాన్ని షీట్ ని, బ్యాలెన్సింగ్ షీట్ ని వాటిని తయారు చేస్తాడు. ఎంత పేమెంట్ అవుతుంది ఏంటి అనేది. ఓకే, అయిన తర్వాత దాన్ని మళ్ళా ఎవరికి పంపిస్తాడంటే డేటా అప్రూవర్ కి పంపిస్తాడు. ఓకే, అది డేటా ఆపరేటర్ యొక్క మేజర్ వర్క్. అండ్ డేటా అడ్మినిస్ట్రేటర్ అండ్ డేటా అప్రూవర్ ఏం చేస్తాడంటే ఆ పర్టికులర్ ఏదైతే డేటా ఆపరేటర్ అనేవాడు పంపిస్తాడో అది మొత్తం క్రాస్ చెక్ చేసుకుని ఎంత అమౌంట్ అవుతుంది, ఓకే, దాన్ని బట్టి డేటా అప్రూవర్ అనేవాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేయడం అంటే ఏంటంటే మనకి ఒక స్లిప్ అనేది జనరేట్ అవుతుందండి. ఎప్పుడైతే మనకి పిఎఫ్ఎంఎస్ లో డేటా ఆపరేటర్ అనేవాళ్ళు ప్రాసెస్ చేస్తారో ఆ స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. మనం కూడా డేటా ఆపరేటర్ కి హెల్ప్ చేసుకోవచ్చు. ఎట్లా హెల్ప్ చేయాలి ఏంటనేది నేను పిఎఫ్ఎంఎస్ చెప్పేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ప్రాక్టికల్ గా. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత డేటా అప్రూవర్ ఏం చేస్తాడంటే సైన్ చేసి స్టాంప్ వేసి అది డేటా ఆపరేటర్ కి ఇస్తాడు. ఆ డేటా ఆపరేటర్ వచ్చేసరికి ఎవరైతే వెండర్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బ్యాంక్ లో వేసుకోమని చెప్తారు. ఓకే, సో ఆ ఏటీఎల్ బ్యాంక్ లోంచి, ఆ బ్యాంక్ అంటే ఏంటంటే ఎవ్రీ ఏటీఎల్ ల్యాబ్ కి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటది స్కూల్ పేరు మీద. ఓకే, ఫండ్ ఏటీఎల్ గ్రాంట్ అని చెప్పి ఉంటది అనమాట. దాని మీద దాని నేమ్ కూడా ఏటీఎల్ గ్రాంట్ తోనే స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా మనకి స్కూల్ నుంచి బ్యాంక్ అకౌంట్ ద్వారా మనకి అమౌంట్స్ అనేవి వెండర్స్ కి వస్తాయి. ఓకే, మీన్స్ కంపెనీస్ కి వస్తాయి, మళ్ళీ కంపెనీస్ కి. అవి మనం చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి, ఫిల్అప్ చేయడం కానీ ఏదన్నా సరే. సో దాంట్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్లు ఉన్నాయి. అవి నేను మీకు తర్వాత విపులంగా చెప్తాను. సో ఇక్కడ మీకు వచ్చేసరికి కంప్లీట్ గా ఏదైతే గ్రాంట్ అనేది ఉందో ఆ గ్రాంట్ అనేది ఎయిర్టెల్ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా మనకి వెండర్ కి ఆర్ కంపెనీకి పడిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ డేటా ఆపరేటర్ అండ్ డేటా అప్రూవర్ అనే వాళ్ళు మనకి ఉపయోగపడతారు. వీటి గురించి ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద పిఎఫ్ఎంఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జెమ్ అంటే ఏంటి? జెమ్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. సో మనం నార్మల్ గా స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ ఇస్తూ ఉంటాం, లేదంటే అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఆర్డర్ ఇస్తూ ఉంటాం మనకు కావాల్సినటువంటి ఎవ్రీథింగ్. ఓకే, సో అవి ఏ విధంగా అయితే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈ మార్కెట్ ప్లేసెస్, ఇది ఏంటంటే జెమ్ వచ్చేసరికి కంప్లీట్ గా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి మార్కెట్ ప్లేస్. సో దీంట్లో మనకి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వెండర్ కూడా దాంట్లో మనం రిజిస్టర్ అవ్వాలి. అంటే మన కంపెనీ కూడా ఆల్మోస్ట్ జెమ్ లో రిజిస్టర్ అయిపోయి ఉందన్నమాట. మనది జెమ్ అండ్ జిఎస్టి సర్టిఫైడ్ కంపెనీ. సో మన ద్వారా ఇచ్చేటువంటి బిల్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పర్టికులర్ స్కూల్ కి ఈజీగా ఫాలో అప్ చేసుకోవడానికి వాటికి ఉపయోగపడతాయి. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ జెమ్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏంటంటే జెమ్ యొక్క బయర్ ఐడి, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కనుక ఇచ్చి దాని ప్రకారం స్కూల్ నుంచి డైరెక్ట్ గా జెమ్ ద్వారా మనం పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో అక్కడ మనకి జెమ్ ఐడి ఇస్తారు, మన ఐడి ఇస్తాం వాళ్ళకి. దాని ద్వారా వాళ్ళు ఆ ట్రేస్ అవుట్ చేసుకుని మనకి వాళ్ళు మన ద్వారా పర్చేజ్ చేస్తారనమాట. సో అవి డైరెక్ట్ గా మన అకౌంట్ లో పడిపోతాయి. సో దానికి గాను మనం ఏం చేయాలంటే జెమ్ లో ఒక 5,000 ఇనిషియల్ గా డిపాజిట్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే, సో ఎందుకంటే మనం సేల్ చేయాలి కదా ఉండేటువంటి సామాన్లని. సో ఈ విధంగా మనం జెమ్ ని ఉపయోగిస్తాం. దాని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలంటే ఈ పర్టికులర్ లింక్ ని క్లిక్ చేయండి, లేదంటే ఈ లింక్ ని టైప్ చేయండి. డైరెక్ట్ గా మీకు
విజిబుల్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. దాంట్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎలక్ట్రానిక్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ టూల్స్ కానీ, రోబోటిక్స్ కానీ, అండ్ 3D ప్రింటర్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రజెంట్ ఇన్ ద జెమ్. ఓకే, అండ్ ఇకపోతే మీకు నార్మల్ జెమ్ రిజిస్ట్రేషన్ మాన్యువల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. జెమ్ ప్రొక్యూర్మెంట్ ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లిస్టులు కూడా ఇచ్చారు. ఇక్కడ వీటిని మీరు స్కాన్ కూడా చేసుకోవచ్చు. ఏటీఎల్ ఎక్విప్మెంట్ లిస్ట్ కావాలంటే దీన్ని స్కాన్ చేయండి. ఓకే, డైరెక్ట్ గా పర్చేజ్ చేయాలంటే ఇలాగా బిడ్ క్రియేషన్ వచ్చేసరికి దీన్ని స్కాన్ చేసి మనం బిడ్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం గవర్నమెంట్ తో టైఅప్ అయి ఉన్నాం కాబట్టి కంపెనీకి అమౌంట్స్ కూడా త్రూ జెమ్ ద్వారానే వస్తాయి. సో ఎటువంటి ప్రాబ్లమ్ అనేది మీకు నాకు ఎవరికి కూడా ఉండదు. సో మీరు కూడా ఈ ప్రాసెస్ వాళ్ళకి చెప్పాలి. ఎవరైతే ఏటీఎల్ ఇన్ఛార్జెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ జెమ్ ద్వారా తీసుకోవాలండి. సో మీరు డైరెక్ట్ గా పిఎఫ్ఎంఎస్ ద్వారా కూడా తీసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఏంటంటే పిఎఫ్ఎంఎస్ అనేది వర్క్ అవట్లేదు కాబట్టి దే విల్ గివ్ చెక్స్ టు ద కంపెనీ. ఓకే, దాన్ని మనకి ఏంటంటే డైరెక్ట్ గా ఆర్టీజీఎస్ ఫామ్ అండి ఇవి ఇలా ఉంటాయి. వాటి గురించి నేను మీకు తర్వాత చెప్తాను. సో వాటి ద్వారా మన కంపెనీకి వాళ్ళ అమౌంట్ అనేది ఇస్తారనమాట. అండ్ మీకు వచ్చేసరికి ఎలా అమౌంట్స్ అనేవి ఉంటాయంటే డైరెక్ట్ గా ఏటీఎల్ ఇన్ఛార్జ్ అనే వాళ్ళు అమౌంట్ డ్రా చేస్తారు. ఆ డ్రా చేసినటువంటి అమౌంట్ ని మీకు డైరెక్ట్ గా బై హ్యాండ్ ఇచ్చేస్తారు అనమాట. సో ఇది మీకు ఇచ్చేటువంటి అమౌంట్ యొక్క ప్రొసీజర్ అండ్ కంపెనీకి ఇచ్చేటువంటి అమౌంట్ యొక్క ప్రొసీజర్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద జెమ్ పోర్టల్. అండ్ అవర్ టాపిక్ మెయిన్ టాపిక్ ఏంటంటే ఇవాళ మై ఏటీఎల్ డాష్ బోర్డ్. ఓకే, సో ఇది మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా తెలుసుకోవాల్సినటువంటి మేజర్ థింగ్ అనమాట. సో మన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, మన ల్యాబ్ లో ఏ విధంగా స్టూడెంట్స్ చేత వర్క్ చేపిస్తున్నాము, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి, అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రెసెంట్ ఇన్ ద మై ఏటీఎల్ డాష్ బోర్డ్ దట్ విల్ బి ఫిల్డ్ బై ద ఏటీఎల్ ఇన్ఛార్జ్ కనుక రాని పక్షంలో మనం ఏం చేయాలంటే వాళ్ళని గైడ్ చేయాలి. ఇలా ఫిల్అప్ చేసుకోండి, ఇట్లా మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి మనం వాళ్ళని గైడ్ చేయాలి. అది గైడ్ చేయాలంటే మీరు కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ ఉందండి. దీని మీద డైరెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే అని చెప్పని అడుగుతుంది. సైట్ అనేది ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మీరు చూడొచ్చు దాని యొక్క ప్రాసెస్, అది ఎలాగా ఓపెన్ అవుతుంది ఏంటి అనేది మీరు చూడొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మై ఏటీఎల్ డాష్ బోర్డ్ యొక్క మేజర్ బ్రౌచర్ అన్నమాట ఇది. సో ఆ ఏటీఎల్ డాష్ బోర్డ్ లో ఏమేమి ఉంటాయి ఏంటి ఒకసారి దాంట్లోకి వెళ్ళాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం చూసేద్దాం. ఓకే, సో ఈ పర్టికులర్ మై ఏటీఎల్ డాష్ బోర్డ్ లో కనుక మీరు కంప్లీట్ గా గమనిస్తే ఇక్కడ చూడండి ఎలా వెళ్ళాలి. ఫస్ట్ am.gov.in అని చెప్పి వెబ్సైట్ లోకి వెళ్ళాలి. వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ని క్లిక్ చేయాలి. దెన్ అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మై ఏటీఎల్ డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే అది ఈ విధంగా అప్లికేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అని చెప్పి అడుగుతుంది. సో మీరు ఒకటి గమనించండి, ప్రతి ఒక్క స్కూల్ కి కూడా ఒక ఏటీఎల్ ఐడి అనేది ఉంటది. ఓకే, సో ఆ ఏటీఎల్ ఐడి అనేది ఇంత డిజిట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ డిజిట్స్ ని మీరు ఇక్కడ ప్లేస్ చేస్తారు. అండ్ పాస్వర్డ్ కూడా కొన్ని స్కూల్స్ కి అదే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అవుతుంది. కొన్ని స్కూల్స్ కి మాత్రం కొంతమంది చేంజ్ చేస్తారు. ATL@2024 అని, ATL@123 అని ఇట్లా చేంజ్ చేస్తారు. సో ఏదైతే చేంజ్ చేస్తారో అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేస్తారు. టైప్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క డిజిట్స్ ని ఇక్కడ మీరు ప్లేస్ చేస్తారు. సైన్ ఇన్ కొట్టిన తర్వాత ఎమ్మటనే సైన్ ఇన్ అవ్వదండి. అది దేంట్లోకి వెళ్తుంది, ముందు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి మై ఏటీఎల్ డాష్ బోర్డ్ వచ్చేసరికి డైరెక్ట్ గా సైన్ ఇన్ అవ్వదు. మీకు ఇప్పుడు ఒకసారి నేను అది చూపిస్తాను, మీరు చూద్దరు కానీ పైన google.com లోకి వెళ్తున్నాను నేను. google.com లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం am.gov.in అని చెప్పి టైప్ చేయాలి ఈ విధంగా. ఓకే, చేసిన తర్వాత మీకు ఇలా ప్రీఫేస్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి అండ్ గో టు ద AM ప్రోగ్రామ్స్. మనకి చాట్ బోర్డ్ తో పని లేదు కాబట్టి దాన్ని నేను క్లోజ్ చేసేసా. AM ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి, అటల్ టింకరింగ్ ల్యాబ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ కాలం లోనే కనిపిస్తుంది చూసారా, 8వ. ఓకే, మై ఏటీఎల్ డాష్ బోర్డ్. సో ఏటీఎల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ద ఏటీఎల్ డాష్ బోర్డ్. మీకు దాని యొక్క డౌట్స్ కావాలనుకుంటే డైరెక్ట్ గా మీకు అక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఏటీఎల్ యూఐడిని ఇక్కడ టైప్ చేస్తారు. ఓకే,
నేను ఆల్రెడీ నేను వెళ్ళే స్కూల్ యొక్క ఏటీఎల్ యుఐడి టైప్ చేస్తున్నాను 325553 చూసారా 325592 ఓకే అండ్ వాళ్ళది క్యాపిటల్ ATL@2023 అండ్ 18B748H ఓకే ఇక్కడ సైన్ ఇన్ అని అనగానే డైరెక్ట్ గా సైన్ ఇన్ అవ్వదండి చూసారు ఇక్కడ APSWRS అని చెప్పి వెళ్ళిపోతుంది సో జగ్గేపేట స్కూల్ నేను చూస్తున్నాను కాబట్టి దానికి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ ఇవి సో ఇక్కడ మనం ఓటీపీ వస్తుంది వాళ్ళ మెయిల్ ఐడికి ఫోన్ చేస్తారు మనం దూరంగా ఉన్నా మనం అలా మేనేజ్ చేయొచ్చు ఫోన్ చేసినప్పుడు అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పగానే ATL డాష్ బోర్డ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ద ATL డాష్ బోర్డ్ యొక్క ప్రీఫేస్ సో ఇదంతా అయిపోతుంది తర్వాత ఆ ATL డాష్ బోర్డ్ లో ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయి ఫస్ట్ మీరు సరిగ్గా గమనిస్తే డాష్ బోర్డ్ లో స్కూల్ యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఓకే అండ్ అడ్వైజరీ ఇన్ఫర్మేషన్ మెంటర్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ అంబాసిడర్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ద మై ATL డాష్ బోర్డ్ ఓకే సో డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ పై వదిలేయండి పై ఆప్షన్స్ మారినాయి సో కింద కనుక చూస్తే నేమ్ ఆఫ్ ద స్కూల్ ఉంటది యూడైస్ కోడ్ ఉంటది అండ్ PFMS ఐడి ఉంటది ఓకే సో స్కూల్ నేషనల్ పెర్ఫార్మెన్స్ రీజనల్ అండ్ స్టేట్ ఇట్లా ఉంటాయండి సో నేను చూసే ప్రతి స్కూల్ కూడా ఇక్కడ ఎక్సలెంట్ అని ఉంటుంది బ్యాండ్ నాట్ జనరేటెడ్ అని ఉండదు మీరు అవి తర్వాత మీరు చూడొచ్చు నేను చూపిస్తాను అది ఎలా ఉంటాయి ఏంటి అనేది సో అది గుర్తుంచుకోండి అలా వచ్చే విధంగా మీకు నేను గైడెన్స్ అనేది ఇస్తాను నా గైడెన్స్ ప్రకారం మీరు స్కూల్స్ ని ఇక్కడ ఎక్సలెంట్ వచ్చేలా చేస్తే చాలు మీకు పేరు వచ్చేసినట్టే సో ఇక్కడ ATL స్కూల్ రిజిస్ట్రేషన్ ఫామ్ స్టార్టింగ్ లో నార్మల్ గా మనం ప్రతి ఒక్క స్కూల్ కి సమ్ ATL యుఐడి ఉంటుందని చెప్పాను చూసారు ఇక్కడ ATL యుఐడి అండ్ అదే విధంగా స్కూల్ యొక్క నేమ్ యూడైస్ కోడ్ జెమ్ డీటెయిల్స్ అండ్ స్కూల్ టైప్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అయితే ప్రైవేట్ సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రేడ్ అంతవరకు ఆఫర్ చేస్తారు ఇవన్నీ మీరేం ఫిల్అప్ చేయక్కర్లేదండి జస్ట్ తెలుసుకోండి ఓకే సో గ్రేడ్ అంతవరకు ఆఫర్ చేశాడు అదన్నీ కూడా ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు అండ్ స్కూల్ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ స్కూల్ ఈమెయిల్ ఐడి స్కూల్ అడ్రస్ పిన్ కోడ్ అండ్ అదే విధంగా డిస్ట్రిక్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్టా కాదా టైప్ ఆఫ్ స్టేట్ ప్లేనా లేకపోతే ప్లాట్యూనా సో ఇట్లా రాస్తారు అండ్ ఏరియా ఆఫ్ ద స్కూల్ రూరల్ లో ఉందా అర్బన్ లో ఉందా బాయ్స్ స్కూలా గర్ల్స్ స్కూలా కో ఎడ్యుకేషన్ ఓకే అండ్ ఎడ్యుకేషన్ అప్పర్ ప్రైమరీనా అలా ఎక్కడ దాకా ఆఫర్ చేస్తారు ఇలా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి అండ్ ATL ఇనాగ్రేటెడ్ బై ఎవరు ఇనాగ్రేట్ చేశారు ఓకే నెక్స్ట్ ATL ట్రాంచ్ యొక్క ఫస్ట్ ట్రాంచ్ ఎప్పుడు వచ్చింది 12 lakhs ఎప్పుడు వచ్చింది అనేది ఇక్కడ రాయాలి నెక్స్ట్ ATL ల్యాబ్ యొక్క వీడియో లింక్ అంటే ఏంటంటే ATL ల్యాబ్ ని నీట్ గా అరేంజ్మెంట్ చేసి ఒక వీడియోని తీస్తూ ఉండాలండి ఎప్పుడు తీస్తూ ఉంటారంటే ప్రతి మంత్ స్టార్టింగ్ ఆఫ్ ద డే లో వాళ్ళని తీసేయమని చెప్పాలి స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళే చేసేస్తారు వర్క్ మీరేంటంటే స్టూడెంట్స్ నీట్ గా వీడియోని షూట్ చేయండి అని చెప్పాలి ఆ వీడియో లింక్ ని ఇక్కడ మనం పెట్టాలన్నమాట సో అదే విధంగా నెంబర్ ఆఫ్ టీచర్స్ అసోసియేటెడ్ అని చెప్పని ఇక్కడ అడుగుతాడు మీరు ఎవరైనా మంచి టీచర్ దట్ మీన్స్ మనకి ఫిజిక్స్ టీచరే ఉంటారు ATL ల్యాబ్ లో అలా కాకుండా అదర్ టీచర్స్ ని కూడా మనం కలుపుకుని పోవచ్చు సో మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ గా ఉండి మేము నేర్చుకుంటామని అన్నారనుకోండి కూర్చోబెట్టండి నేర్పండి వాళ్ళకి కూడా ఓకే సో ఒక 3D ప్రింటెడ్ కీ చైన్ ఏదో తయారు చేసి వాళ్ళకి ఇవ్వండి ఓకే అదే విధంగా రీజియన్ అని ఉంది రీజియన్ అంటే ఏ రీజియన్ అనేది ఇక్కడ రాస్తారు డిస్ట్రిక్ట్ రాస్తారు స్టేట్ రాస్తారు బోర్డ్ CBSE అయితే CBSE SSC అయితే SSC NCERT అయితే NCERT ఇలా ఏ నేమ్స్ ఉంటే ఆ నేమ్స్ మనకి ఇక్కడ రాసుకోవచ్చు అండ్ మీరు ఒకటి గుర్తుంచుకోండి డెడికేటెడ్ ఏరియా ఆఫ్ ద స్కూల్ 1200 నుంచి 1500 స్క్వేర్ ఫీట్ ఉండాలి అది రాసుకోండి అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు స్కూల్లో 400 మంది ఉన్నారా 500 మంది ఉన్నారా 600 మంది ఉన్నారా 6th నుంచి 12th దాకా చదివేవాళ్ళు అది రాస్తారు ఓకే లేదు 12th దాకా లేదు 6th నుంచి 10th దాకా ఉంది ఎంతమంది ఉంటే అంతమంది ఓకే నెక్స్ట్ లాంచ్ ఎప్పుడు చేశారు ల్యాబ్ ని అండ్ స్కూల్ యొక్క ఫేస్బుక్ పేజ్ సో ఈ విధంగా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్ ని మనం దాంట్లో చూడొచ్చు ఓకే సో అదే విధంగా స్కూల్ కమిటీ మెంబర్స్ ఉంటారు ఓకే కమిటీ అంటే ఏంటంటే స్కూల్ కి ఒక అడ్వైజరీ కమిటీ అనేది ఉంటదండి దీంట్లో మీకు మేజర్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ప్రిన్సిపల్ ATL ఇన్ఛార్జ్ రిప్రజెంటేటివ్ 1 రిప్రజెంటేటివ్ 2 అండ్ 1 పేరెంట్ రిప్రజెంటేటివ్ 1 అండ్ రిప్రజెంటేటివ్ 2 అంటే ఏంటంటే అది ఆ ల్యాబ్ గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళందరినీ కలిపి మనం ఏమంటామంటే
అడ్వైజరీ కమిటీ అని చెప్పని అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ కి కూడా ఒక ఏటీఎల్ అడ్వైజరీ కమిటీ అనేది ఉండాలి. ఉండకపోతే మీరు క్రియేట్ చేయాలి. ఓకే, చెప్పండి ప్రిన్సిపల్ తో అండ్ ఏటీఎల్ ఇన్ఛార్జ్ తో మాట్లాడండి, ఇలా క్రియేట్ చేసుకుందాం అని చెప్పండి. వాళ్ళే డైరెక్ట్ గా వర్క్ అనేది చేస్తారు. ఓకే, సో అండ్ దిస్ ఇస్ అబౌట్ ద రిమైనింగ్ థింగ్స్. ఎవరెవరు పేర్లు యాడ్ చేయాలి ఏంటనేది వాటి గురించి ఇక్కడ మనకి చూస్ ఫైల్ ఆప్షన్ ఉంటుంది. అవి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో అండ్ అదే విధంగా ఏ విధమైనటువంటి పార్ట్నర్షిప్ చేస్తున్నారు, సెలెక్ట్ పార్ట్నర్షిప్ అని అడుగుతాడు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆప్షన్స్ అన్ని కూడా లేవండి దాంట్లో. సో ప్రీవియస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇప్పుడైతే ప్రజెంట్ దాంట్లో లేవు ఎయిర్టెల్ డాష్ బోర్డ్ లో. సో మేజర్ గా మీకు పైన ఉన్నటువంటి స్కూల్ స్క్వేర్ ఫీట్ కానీ ఫేస్బుక్ పేజ్ కానీ ఇవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ గా రిపోర్ట్ సబ్మిషన్ లెవెల్ అనమాట. సో ఆ రిపోర్ట్ సబ్మిషన్ అనేది ఎట్లా చేయాలి ఫస్ట్ మీరు తెలుసుకుంటే తర్వాత ఏటీఎల్ ఇన్ఛార్జ్ కి చెప్పి వాళ్ళని చేసామని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి దీన్ని చూస్తే ఇక్కడ మనకి ఏటీఎల్ రిపోర్ట్ సబ్మిట్ రిపోర్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇయర్ ని సెలెక్ట్ చేసుకుంటారు, దెన్ మంత్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూన్ అనుకోండి, జూన్ రిపోర్ట్ ఇప్పుడు చేయడం కుదరదు, మే రిపోర్ట్ ఇప్పుడు చేయాలి. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆ మంత్లీ యాక్టివిటీస్ ఎన్ని అయినాయి, ప్రాజెక్టులు ఎన్ని అయినాయి, అండ్ మంత్లీ గ్రాంట్ ఎలా యూటిలైజ్ చేసుకున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ మనం రాయాలి. ఓకే, సో ఇది గమనిస్తే ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు, స్కూల్ స్టూడెంట్స్. ఓకే, స్కూల్ స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కి ఏటీఎల్ ల్యాబ్ అనేది 60 and 90 స్టూడెంట్స్ అని చెప్పి మనం అనుకున్నాం కదా. సో ఆ 60లో ఎంతమంది అటెండ్ అయ్యారు, 50 మంది అటెండ్ అయ్యారా, 40 మంది అటెండ్ అయ్యారా అది రాస్తారు. ఆ 60 కాకుండా ఇంకెవరైనా అటెండ్ అయ్యారా అది రాయండి. ఓకే, సో ఇప్పుడైతే మీకు డైరెక్ట్ గా స్కూల్ స్టూడెంట్స్ అండ్ కమ్యూనిటీ స్టూడెంట్స్ అడుగుతున్నారు, అదర్ స్టూడెంట్స్ అడగట్లా. సో ఇప్పుడు కమ్యూనిటీ స్టూడెంట్స్ అంటే ఏంటి, ఎవరైతే ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా కాలేజెస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు, ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళు రాయండి, నెంబర్ రాస్తారు, లేదంటే 0, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఏటీఎల్ వర్క్ షాప్స్ కండక్టెడ్, ఎన్ని ఏటీఎల్ వర్క్ షాప్స్ కండక్ట్ చేసాం మంత్ కి. ఇప్పుడు ఈ మంత్ లో ఏం చేయలేదు అనుకోండి 0. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఏటీఎల్ మెంటరింగ్ సెషన్స్. మెంటరింగ్ సెషన్స్ అంటే ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడే కదా అక్కడ క్లాసెస్ జరిగేవి. సో మీరు ఒక స్కూల్ కి ఎన్నిసార్లు వెళ్తారు, మంత్ లో 4 times వెళ్తారు. సో 4. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఏటీఎల్ ఎగ్జిబిషన్స్. సో ఏటీఎల్ ఎగ్జిబిషన్స్ ఏమైనా జరిగితే రాయండి, లేదంటే 0. ఓకే, అదే విధంగా ట్రైనింగ్ సెషన్స్. సో ఇప్పుడు మీరు ఆఫ్లైన్ లో 4 సెషన్స్ చెప్పారు కదా, ఇక్కడ అదే సెషన్స్ ఇక్కడ రాస్తారు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ లిస్ట్ అండ్ మెంటరింగ్ సెషన్స్ అండ్ వర్క్ షాప్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్, అంటే ఈ మంత్ లో ఒక 2 ప్రాజెక్టులు చేశారనుకోండి, ఆ 2 ప్రాజెక్టులు రాయండి. నెక్స్ట్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఏమన్నా ప్రాజెక్టులు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎన్ని చేస్తే అన్ని రాయండి. 1 చేస్తే 1, 2 చేస్తే 2. ఒకవేళ చేయలేదు 0 రాయండి. ఓకే, అదే విధంగా పిల్లవాడు ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తే దానికి పేటెంట్స్ అప్లై చేశారా లేదా, పేటెంట్స్ అప్లై చేయమని చెప్పి స్కూల్ వాళ్ళకి చెప్పండి. మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి మన గైడెన్స్ కావాలంటే మనం ఇద్దాం త్రూ ఆన్లైన్. ఓకే, సో అండ్ కాపీ రైట్స్ ని ఎట్లా ఫిల్అప్ చేయాలి, ఎట్లా చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ మీరు బీటెక్ స్టూడెంట్స్ అయితే మీకు జర్నల్ పబ్లికేషన్స్ చేయమని చెప్పి మీ హెచ్ఓడిస్ వాళ్ళు చెప్తారు. ఓకే, సో అదే విధంగా కాపీ రైట్స్ ని అండ్ పేటెంట్స్ ని మనం ఫైల్ చేసుకోవాలి. ఒక ప్రాజెక్ట్ కనుక మనం చేస్తే ఇన్నోవేటివ్ గా కంపల్సరీగా దానికి మనం ఈ ప్రాసెస్ చేయాలి, లేదంటే మన ప్రాజెక్ట్ వేరేవాడు కాపీ కొట్టేస్తాడు, మనకి దట్ మీన్స్ లాస్ అనేది వస్తుంది, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ మంత్లీ గ్రాంట్ మేనేజ్మెంట్స్. మీరు గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా ఏటీఎల్ ప్యాకేజెస్ అనేవి ట్రాంచ్ 1 కి మాత్రమే ఉంటాయి, గుర్తుంచుకోండి. ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 అండ్ ప్యాకేజ్ 4. ఆల్రెడీ ఆ కాంపోనెంట్స్ చూసారు మీరు, ల్యాప్టాప్ ప్రొజెక్టర్స్ కానీ కంప్యూటర్స్ కానీ. ఓకే, అండ్ రిమైనింగ్ కాంపోనెంట్స్ కానీ 3D ప్రింటర్స్ కానీ, అండ్ అదే విధంగా ఫర్నిచర్ అండ్ రిఫర్బిష్మెంట్. ఓకే, ఫిట్టింగ్స్, పెయింటింగ్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఆ 10 lakhs లోనే అయిపోవాలి. మళ్ళా వచ్చేటువంటి 2 lakhs వస్తూ ఉంటాయి కదా, ఆ 2 lakhs స్కూల్ యూటిలైజ్ చేయడానికి వీలు లేదు వీటన్నిటికీ మళ్ళా. ఓకే, సో ఆ 2 lakhs ని ఎట్లా యూటిలైజ్ చేయాలి అంటే ఏవైతే మనకి మీకు అమౌంట్స్ అనేవి ఇస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు 12 months డ్యూటీ చేస్తున్నారు అనుకోండి, 12 months అంటే ఒక స్కూల్ నుంచి మీకు ఎంత వస్తుంది, 60,000 వస్తుంది. ఓకే, అలా 5 schools అంటే 3 lakhs అబో అనే వస్తుంది. సో ఇప్పుడు 3 lakhs అబో వస్తుంది ఒక్కొక్క స్కూల్ నుంచి అని అనుకోండి. ఓకే, 3 lakhs అబో అది ఎలా వస్తుంది, అది మీకు సంవత్సరానికి వచ్చేస్తుంది కదా. ఒక్కొక్క స్కూల్ నుంచి ఎంత వస్తుంది, 60,000. అంటే మీకు 2 lakhs లోంచి 60,000 తీస్తే ఎంత మిగులుతుంది మీకు, 1,40,000. ఓకే, నెక్స్ట్
ఆ 1,40,000 లో మళ్ళా మనకి వర్క్ షాప్స్ ఇవి చేస్తాం. మనం ఒక 50,000కి 2 వర్క్ షాప్స్ చేస్తాం. ఓకే, ఆ 2 వర్క్ షాప్స్ 50,000 ఆర్ 60,000 అలా అవుతాయి. సో ఇప్పుడు అలా అయితే ఈ 1,40,000 నుంచి ఎంత తీసేయాలి మనం? 60,000 సబ్ట్రాక్ట్ చేయండి. చేస్తే మనకి ఎంత మిగులుతుందంటో 80,000 మిగులుతుంది. సో ఆ 80,000 లో వాళ్ళు ఏం చేయాలంటే ఏవైతే మెటీరియల్స్ అయిపోయినాయో ఎక్విప్మెంట్స్, ఓకే, ఆర్డినోస్ కానీ లేదంటే గ్లూ గన్స్ కానీ గ్లూ స్టిక్స్ కానీ, ఓకే, ఏవైతే అయిపోయినాయో ఫిలమెంట్స్ కానీ అవి మాత్రమే కొనుక్కోవాలి. ఇది మీరు స్కూల్స్ కి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ని గైడ్ చేయాల్సినటువంటి థింగ్స్ అనమాట. ఓకే, సో లేదంటే మనం వెళ్తున్నాం బానే ఉంది, ఎవరైనా కంపెనీ వాళ్ళు మధ్యలో దూరి వాళ్ళ యొక్క బ్రెయిన్స్ తినే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని ముందుగానే మన కంట్రోల్లో తెచ్చుకుని వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు మోసం చేస్తారు అవతల కంపెనీ వాళ్ళు అని చెప్పి వాళ్ళకి తెలియదు. సో ఆ మోసం అనేది జరగకుండా ఉండాలి అంటే మన సైడ్ నుంచి మనం జాగ్రత్తగా చెప్పాలన్నమాట. ఇలా మనం వర్క్ చేసుకోవాలి, ఇట్లా మనం పిఎఫ్ఎంఎస్ అండ్ జెమ్ ద్వారా మేనేజ్ చేయాలి. ఓకే, సో ఎటువంటి ఫ్రాడ్ అనేది మనం చేయడానికి పాసిబిలిటీస్ అనేవి లేవు, చేయకూడదు. చేస్తే దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. ఓకే, ఆల్మోస్ట్ కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు. తెలియని వాళ్ళని మనం గైడ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఏటీఎల్ డాష్ బోర్డ్ ని ఫిల్అప్ చేస్తాం. ఓకే, అండ్ ఏటీఎల్ డాష్ బోర్డ్ కనుక మంచి రిపోర్ట్ కనుక వస్తే గుడ్ అని చెప్పి వస్తుంది. ఓకే, నాకు ఎక్సలెంట్ అని వచ్చింది. ఓకే, అలాగే గుడ్ అని కూడా వస్తుంది. సో స్టార్టింగ్ ప్రీవియస్ గుడ్ అని ఇచ్చాడు, ఇప్పుడు మాత్రం ఎక్సలెంట్, గుడ్, యావరేజ్ అలా ఇచ్చాడు అనమాట, పూర్ అని. సో ఈ విధంగా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఏటీఎల్ ల్యాబ్ ని మనం మేనేజ్ చేసుకుంటా వెళ్తాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం మై ఏటీఎల్ డాష్ బోర్డ్ ని నేర్చుకుంటాం. మీకు దాని గురించి యూజర్ మాన్యువల్ కావాలంటే దీని మీద క్లిక్ చేయండి, యూజర్ మాన్యువల్ ని మీరు చూడొచ్చు. అండ్ దాని యొక్క ఫిల్లింగ్ వీడియో కనుక చూడాలి అంటే ఈ ట్యుటోరియల్ వీడియో మీద స్కాన్ చేయండి, స్కానర్ ఉంది, డైరెక్ట్ గా మీకు వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, అండ్ లాస్ట్ వన్ క్వైరీ రెజల్యూషన్ పోర్టల్. ఓకే, సో ఈ అటల్ క్వైరీ రెజల్యూషన్ పోర్టల్ ఎందుకు అంటే, సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కంప్లీట్ గా ఏవైతే క్వైరీస్ అనేవి ఉంటాయో స్కూల్ యొక్క ప్రాబ్లమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్డ్ ఇన్ ద ఏటీఎల్ క్వైరీ రెజల్యూషన్ పోర్టల్. ఓకే, సో ఈ స్కానర్ కనుక ఓపెన్ చేస్తే క్వైరీ రెజల్యూషన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్కూల్ యొక్క ఏటీఎల్ యూఐడి, యూడిఐసి కోడ్, ఈమెయిల్, వాడు సమ్ డీటెయిల్స్ అడుగుతాడు. ఆ డీటెయిల్స్ మీరు ఫిల్అప్ చేసి మీకు ఏ ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం ని మీరు అక్కడ రాస్తారు. రాసినప్పుడు ఎమ్మటనే వాడు మనకి రెస్పాండ్ అవుతారు అనమాట. రెస్పాండ్ అయ్యి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ని వాళ్ళు సాల్వ్ చేసేస్తారు. దట్టు మనం ఇంకొక పని ఏం చేయాలంటే ఎవరైతే మనకి కన్సర్న్డ్ పీపుల్ ఉంటారో ఏటీఎల్ పర్సన్స్, ఇన్నోవేషన్ పీపుల్స్ ఉంటారు కొంతమంది, ఎందుకంటే ఏటీఎల్ ఇన్నోవేషన్ మిషన్ కి సంబంధించినటువంటి ప్రతి పర్సన్స్ ఉంటారు కొంతమంది. ఆ పర్సన్స్ యొక్క మెయిల్ ఐడీస్ కి మనం ఏం చేయాలంటే మీ యొక్క ప్రాబ్లమ్ ని, స్కూల్ యొక్క ప్రాబ్లమ్ ని మనం షేర్ చేయాలి. ఓకే, సో మీరు షేర్ చేయాల్సిన అవసరం లేదు, ఏటీఎల్ ఇన్ఛార్జ్ ని గైడ్ చేయండి. దే విల్ బి డూ దీస్ థింగ్స్. ఓకే, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లేదంటే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏటీఎల్ క్వైరీ రెజల్యూషన్ పోర్టల్ ద్వారా మేనేజ్ చేసుకుంటాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టుడేస్ సెషన్. And please like, share and subscribe to our channel to more important updates. And అదే విధంగా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా ఇమ్మీడియట్ గా నన్ను అడగండి, నా నుంచి మీకు కంపల్సరీగా హెల్ప్ అనేది దొరుకుతుంది. సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను మీకు సాల్వ్ చేస్తాను దీనికి సంబంధించి. అండ్ మీరు ఎక్కువ కూడా ప్రెజర్ అనేది ఫీల్ అవ్వద్దు, ప్రెజర్ ఫ్రీగా మీరు వర్క్ చేయండి, నా నుంచి మీకు ఎప్పుడు ప్రెజర్ అనేది ఉండదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద టీమ్ విల్ బి లైక్ ఏ టీమ్. అండ్ ప్రతి ఒక్క పర్సన్ కూడా మనం ఏంటంటే ఒక టీమ్ గా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, వెళ్ళి మన యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ గోల్ ని మనం రీచ్ అవ్వాలన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.